శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూజ చేసి 10వ స్కందాన్ని 11 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 12వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహాముని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచార్థం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దృష్ట్వా సమత్వం తత్సౌరే సత్యే చైవ వ్యవస్థితం కంసస్తుష్ట మహారాజన్ ప్రహసన్నమబ్రవీత్. రాజా, కంసుడు ఆశ్చర్యపడ్డాడు వసుదేవుడి యొక్క ధర్మనిష్టకి. సుఖదుఖాలని సమానంగా భావించి అతని యొక్క నిశ్చల తత్వానికి ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత అతడు నవ్వుతూ ప్రసన్నితమబ్రవీత్, నవ్వుతూ వసుదేవుడితో అన్నాడు, ప్రతియాతు కుమారోయం నఖ్యస్మాదస్తి మే భయం అష్టమాత్ యువయోర్గర్భాన్ చుర్మే విహిత కిలా. బావా, ఈ పసివాడు భయ నాకు తీసుకుని వెళ్ళు, నువ్వు వీడి వల్ల నాకు ఎట్టి భయం లేదు. ఎందుకంటే మీకు కలగబోయే 8వ సంతానం వల్ల మాత్రమే నాకు మృత్యు భయం ఉంటుందని కదా ఆకాశవాణి చెప్పింది. తథేతి సుతమాదాయ యయావానక దుందుభిహీనాభ్యనంద తద్వాక్యమసతో అభిజితాత్మన. కంసుడి మాటలకు సంబంధించి వసుదేవుడు కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ కంసుడు మిగుల దుష్టుడు, పైగా మనసు నిలకడలేనివాడు. వాడు ఏ క్షణంలో అయినా అతని బుద్ధి మారుతుందని, అతడు వల్ల ఏ అపాయం ముంచుకొస్తుందో అని భావించి వసుదేవుడు మాత్రం అతని మాటలకు తృప్తి పడలేకపోయాడు. నందాధ్యాయే వ్రజే గోపాయాశ్చ మీషాం చయోషిత ప్రశ్నయో వసుదేవాధ్యా దేవత్యాధ్యాయ దుస్త్రియ సర్వే వై దేవతా ప్రాయ ఉభయోరపి భారత జ్ఞాతయో బంధు సుహృదో ఏ చ కంసమనువ్రత ఏతత్ కంసాయ భగవాన్ శశంసాభ్యేత్య నారద భూమేర్భారాయమాణానాం దైత్యానంచవదోద్యమం. రాజా, ఎవరో ఈ రాజు పరీక్షణ మహారాజుకు చెప్తున్నాడు. ఒకానొకప్పుడు నారద మహర్షి కంసుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, కంస, గోకులంలో ఉండే నందుడు మొదలైన గోపాలురు, వారి భార్యలు, వృష్ణువంశానికి చెందిన వసుదేవుడు మొదలైన వారు, యదువంశానికి చెందిన దేవకి మొదలైన స్త్రీలు, నంద వసుదేవుల యొక్క జ్ఞాతులు, బంధుమిత్రులు అందరూ కూడా దైవాంశ సంభూతులు సమా. నిన్ను సేవిస్తున్న వాళ్ళందరూ కూడా అసురులు. ఆసురీ స్వభావంతో భూమికి భారమై ఒప్పి ఆ దైత్యులను వధించే ప్రయత్నం దేవతల వల్ల ఇప్పుడు జరుగుతున్నది అని కాస్త వేసేశాడు చెవులో. రేపు మనం మిగతా భాగాన్ని 13వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సద్దానంద సద్గురు సాయినాథ్.